ప్రస్తుతం మనం ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ ఉన్నాము. ఈ హాస్పిటల్‌లో ఎంతో మందికి మరి కంటి చూపును ప్రసాదించారు డాక్టర్ బి. సుబ్బారావు గారు. ఆయన మరి నిజంగా ఎక్స్‌పీరియన్స్ అనుకోండి, లేకపోతే ఆయన ఇచ్చే ట్రీట్‌మెంట్ గాని చాలా బాగా పనిచేస్తుంది. చూపు రాదు అనుకున్న వాళ్ళకి మరి చూడగలుగుతున్నారు. వారి పనులు వారు చేసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి మనం ఎన్నో వీడియోలో చూసాం. మరొక వీడియోలో మరి మనకొక పేషెంట్ ఉన్నారు. ఆయన ఎక్కడి నుంచొచ్చారు, ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరండి? చైతన్య సార్. చైతన్య గారు ఎక్కడి నుంచొచ్చారు? నేను విజయవాడ సార్. గొల్లపూడి. విజయవాడ నుంచి వచ్చారు. ఏంటి సార్, ఏం చేస్తుంటారు మీరు? నేను డ్రైవర్‌ని సార్. డ్రైవర్ అండి? ఏ డ్రైవర్ అండి? ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్‌ని సార్. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవరు. ఆ! ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ అంటే అసలు డ్రైవర్ అంటేనే కంటి చూపు చాలా బాగా కావాలి. అవును సార్. అది కూడా బస్ అంటున్నారు, వోల్వో అంటున్నారు. ఇంకా చాలా బాధ్యత మీ మీద ఉంది. అవును సార్. ఏంటి ఎట్లా దేనితో బాధపడుతున్నారు మీరు? నేను హై బీపీ వల్ల కంటి చూపు సడెన్‌గా మందగించింది సార్. ఆ! లాస్ట్ మంత్. మీ ఏజ్ అండి? 40 ఇయర్స్ సార్. 40 ఇయర్స్. ఆ! లాస్ట్ మంత్ సడెన్‌గా చూపు డ్రాప్ అయింది. ఆ! డ్రాప్ అవ్వడం వల్ల ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తున్నప్పుడు ఎట్లా చూపు డ్రాప్ అవ్వడం అంటే ఏంటి? ఎట్లా? ఉన్నగా చూపు కళ్ళకి రంగు కనపడుతుంది కానీ ఆ! నంబర్లు అక్షరాలు చిన్న అక్షరాలు అంటే దగ్గర చూపా లేకపోతే దూరంగానా? దగ్గర చూపే సార్. దగ్గర చూపు ఆ! తగ్గిపోయింది సార్. బాగా తగ్గిపోయిందా? బాగా తగ్గిపోయింది సార్. ఓకే. దూరం చూపు పర్లేదా? దూరం చూపు పర్లేదు. కానీ కళ్ళు పెద్దవి చేసి చూడాల్సొస్తుంది. అంటే బాగా కాన్సంట్రేషన్ చేయాలి. కాన్సంట్రేషన్ మీద కళ్ళు తెరిచి కళ్ళు పెద్దవి చేసి చూడాల్సొస్తుంది. ఓకే. పడకుండా. ఆ! అలా ఉన్నప్పుడు ఎలా ఎక్కడ చేయాలో ఆలోచిస్తున్నప్పుడు మా ఫ్రెండ్ దుర్గా ప్రసాద్ అని హ్మ్. తను నా కొలీగే. ఓకే. తను సజెస్ట్ చేసినప్పుడు ఆ! ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ట్రీట్మెంట్ హాస్పిటల్‌కి వచ్చాను. హ్మ్. అక్కడ డాక్టర్ గారు సుబ్బారావు గారు హ్మ్. సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ గారు. ఓకే. ఆయన ట్రీట్మెంట్ చేయడం వల్ల లేజర్ ట్రీట్మెంట్ చూసి రాంగానే పేషెంట్‌ని కంగారు పెట్టకుండా ఎన్ని సార్లు వచ్చారు మీరు ఇప్పటికి? 3 సార్లు వచ్చాను. 3 సార్లు వచ్చారు. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు అంటే డాక్టర్ గారు మిమ్మల్ని చూసి ఏమన్నారు? చూసి ఏం ఏంటి ప్రాబ్లమ్ అని అడిగారు. హ్మ్. ఇలా పరిస్థితి అన్నాం. చూసారు. ఇది పరిస్థితి ఇలా ఉంది. నీకు చూపు ఇలా దీనివల్ల మందగించింది. దేనివల్ల మందగించిందన్నారు? హై బీపీ బీపీ వల్ల. ఆ! ఆ బీపీ వల్ల మీకు అంతకుముందు బీపీ ఉందా? ఇప్పటివరకు చెక్ చేసుకోలేదు సార్ నేనెప్పుడు. ఓకే. నాకంత ఇది కూడా అనుకున్నాం. కాకపోతే 40 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చాక వస్తాను ఒక ఇది ఉంటది. అదేలే జనరల్. అది అలా వచ్చింది. హ్మ్. కానీ కరెక్ట్ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చాను నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు డాక్టర్ గారికి వచ్చారు. బీపీ వల్ల ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పారు. అంటే ఏంటి అసలు ఏం సజెస్ట్ చేశారు మీకు? ఏ చికిత్స విధానం అని? లేజర్ ట్రీట్మెంట్ అయితే ఆ! మీకు చాలా ఫ్రీగా అవుతుంది. తొందరగా క్యూర్ అవుతుందని చెప్పారు సార్. హ్మ్. అది లేజర్ ట్రీట్మెంట్. సార్. ఓకే. అంటే ఇంతకుముందు ఎక్కడ మీరు వెళ్ళలేదా? ఈ కంటి చూపు గురించి బయటికి? విన్నాము. కాకపోతే మా ఫ్రెండ్ చూపించారు వాళ్ళ బ్రదర్. ఆ! అతని ద్వారా వాడటం నేను ఫస్ట్ టైము. ఓకే. ఏం చెప్పారు మీ ఫ్రెండ్ ఏం చెప్పారు? లేజర్ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డాక్టర్ గారి గురించి గాని, లేజర్ ట్రీట్మెంట్ చేసే ట్రీట్మెంట్ గురించి గాని హ్మ్. నువ్వు ట్రై చెయ్యి తప్పులేదు. కాకపోతే సీనియర్ మోస్ట్ ఆ! అనుభవంతో చూస్తారు. ఓకే. అది. ఓకే. మీకు అంటే ఆర్టీసీ ఉద్యోగస్తులకి ఒక హాస్పిటల్ ఉంటుంది. డాక్టర్స్ ఉంటారు. అంటే అక్కడికి వెళ్ళలేదా మీరు? వెళ్ళలేదు సార్. ఆ! డైరెక్ట్‌గా ఇటే వచ్చాను. ఆ! ఎటు వెళ్ళలేదు. ఓకే. వచ్చినప్పుడు మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. హ్మ్. అన్న డాక్టర్ గారు అంత నమ్మకంగా చూస్తారు అన్న. ఆ! ఆ నమ్మకంగానే నాకు ట్రీట్మెంట్ కూడా చాలా నమ్మకం వచ్చింది. ఓకే. ఓకే. బానే ఉంది. ఇప్పుడు మీరొచ్చారు ఫస్ట్ టైము. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు మీకు అంటే కలర్స్ కనపడుతున్నాయి గానీ, నంబర్స్ లాంటివి గానీ, లేకపోతే అక్షరాలు గానీ కనపడలేదా? అవును సార్. ఓకే. ఆ టైంలో మీరు చూయించుకున్నారు ఫస్ట్ టైము. ఆ తర్వాత మీకిక్కడికొచ్చిన తర్వాత ఏంటసలు ట్రీట్మెంటు ఎలా అనిపిచ్చింది? ఫస్ట్ భయమేసింది. లేజర్ ట్రీట్మెంట్ అంటే వేరు అపోహలుంటాయి. కాకపోతే హ్మ్. అపోహ పడేంత ఇదేమి లేదు. హ్మ్. చాలా ఓపికగా ఓపికగా మనకు అర్థమయ్యేట్టు చెప్పి, హ్మ్. చాలా నిదానంగా హ్మ్. ఎంతో ఓపికగా చేశారు. ఓకే. మహా అయితే ఒక అరగంట అంతే. అంతకుమించి అవును. అరగంట కూడా పట్టదు. అవును. ఒక 20 మినిట్స్, హ్మ్. 15 మినిట్స్. ఫస్ట్ ట్రీట్మెంట్ తర్వాత, ఫస్ట్ సిట్టింగ్ తర్వాత మీకెలా అనిపిచ్చింది? కొద్దిగా కష్టంగా అనిపించింది కళ్ళు. తర్వాత ఒక 1 డే గడిచిన తర్వాత నుంచి చాలా ఇదిగా నాకు తెలిసి మూడో రోజు నుంచే నాకు
ఇంప్రూవ్మెంట్ కనపడింది. ఓకే. సాధ్యమైనంత నాకు ఇదివరకు పేపర్ కూడా చదవలేను. 3 రోజు నేను పేపర్ చదివాను. హ్మ్. అది. ఇప్పుడు గ్లాసులు ఏమైనా వాడుతున్నారా? ఏం వాడట్లేదు సార్. ఆ! ఏం వాడట్లేదు. ఇప్పుడు ఎన్నో సిట్టింగ్ ఇది? మూడో సిట్టింగ్ సార్. మూడో సిట్టింగ్. ఓకే. ఓకే. ఇప్పుడు మరి మీరు అంత గతంలో ఉన్నట్టుగానే అనిపిస్తుందా? ఆ! 90% 95% నాకు అలా గతంలో అలాగే ఉంది. హ్మ్. కొద్దిగా ఇంకా సూచనలు తీసుకొని ఆయన పర్యవేక్షణలో ఉండి ఇంకొద్దిగా చూసుకుంటే నా పూర్తి నేను ఇదవుతాను అని నమ్మకం ఉంది. ఒక నమ్మకం వచ్చింది. ఉంది సార్. ఇప్పుడు వెళ్తున్నారా? డ్యూటీకి వెళ్తున్నారా? డ్యూటీకి ప్రస్తుతం వెళ్ళట్లేదు సార్. డాక్టర్ గారు 3 నెలలు చేద్దామని సిక్‌లో ఉన్నారు. సిక్‌లో ఉన్నాను సార్. సిక్‌లో ఉన్నారు. ఆ! ఇప్పుడు మరి ఈ ట్రీట్మెంట్ తర్వాత అంటే గతంలో ఎలాగైతే మీరు డ్రైవ్ చేశారో అలా చేయగలిగిన ఒక నమ్మకం వచ్చిందా? నమ్మకం వచ్చింది సార్. హ్మ్. నమ్మకం పక్కా నా తోలుగా పక్కా అదే కాన్ఫిడెన్స్‌తో డ్రైవ్ చేయగల నమ్మకం నాకు ఉంది సార్. హ్మ్. హ్మ్. ఓకే. ఆర్‌టీసీలో గాని, ఇతర సంస్థల్లో గాని అంటే కంటి చూపుతో పనిచేసేవాళ్ళు చాలా మంది ఉద్యోగస్తులుంటారు. హ్మ్. ఈ వీడియో చూస్తున్నటువంటి అటువంటి ప్రేక్షకులకు గాని, లేకపోతే అటువంటి ఉద్యోగస్తులకు గాని, మీ తోటి ఉద్యోగస్తులకు కానీ ఏం చెప్తారు? నమ్మకంతో రండి. చాలా ఈ డాక్టర్ సుబ్బారావు గారు ఆయన అనుభవంతో చేసే ట్రీట్మెంట్‌కి చాలా చూస్తారు. మీరే తేడా చూస్తారు. హ్మ్. నేను చెప్పడం కాదు. ఒకసారి మీరు వచ్చి చూడండి. కంపల్సరీ ఇప్పుడు మీ చూపు ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. సమయం ఆదా అవుతుంది. ఓకే. డబ్బు ఆదా అవుతుంది. ఓకే. ఇప్పుడు మామూలుగా ఏంటంటే డబ్బు అన్నారు. హ్మ్. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ గాని, ఇతర హాస్పిటల్స్‌లో గాని ఏదైనా ట్రీట్మెంట్ చిన్నదానికి వెళ్తే గూడా వేలకు వేలు, లక్షలు లక్షలు ఖర్చవుతున్న పరిస్థితి. ఇప్పుడు డాక్టర్ బి. సుబ్బారావు గారి దగ్గర ఎస్‌కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్‌లో మీకు ఎలా అనిపించింది ఖర్చు గాని, లేకపోతే ఫీజులు గాని? చాలా తక్కువ సార్. మంచి భారం అనిపియదు. హ్మ్. నాకేం భారం అనిపియలేదు. హ్మ్. రీజనబుల్‌గానే చాలా రీజనబుల్‌గా తీసుకున్నారు. హ్మ్. చాలా బాగా చేశారు. ఓకే. అంటే సహజంగా ఆర్‌టీసీలో అంటే మెరుగైన వైద్యం కోసం బయటికి పంపిస్తుంటారు. అవును సార్. అటువంటి ఉద్యోగస్తులకి ఏం చెప్తారు? వచ్చి చూపించుకోమని చెప్తాను. సజెస్ట్ చేస్తాను. నా తోటి ఉద్యోగులు, నా సహోద్యోగులకైనా సరే రేపు ఏదన్నా సమస్య వచ్చి నా దగ్గరికి వచ్చినా ఒక్కసారి చెక్ చేయించుకోమని. అసలు ఉన్నా లేనో ఒక్కసారి చెక్ చేయించుకోమని చెప్తాను గ్యారంటీగా. హ్మ్. గ్యారంటీగా చెప్తాను. ఓకే. నమ్మకం అయితే వచ్చింది. నమ్మకం ఉంది సార్. ఓకే. డాక్టర్ గారి ట్రీట్మెంట్ గురించి ఏం చెప్పండి? చాలా నిదానం సార్. ఓపికగా మనం ఏం చెప్పినా మనకి ఎలా ఉంది ఏంటి అడిగి మరీ దాని పరిస్థితిని బట్టి హ్మ్. చేస్తున్నారు సార్. చాలా బాగా చేస్తున్నారు. ఓకే. ఆయనకి నేను రుణపడి ఉంటాను. హ్మ్. చాలా రుణపడి ఉంటాను. నిజంగా మీ వృత్తికి అవును సార్. ఖచ్చితంగా కంటి చూపు అనేది బాగుండాలి. అవును సార్. అవును సార్. చాలా బాగా ఇంపార్టెంట్. చెప్పిన 3వ రోజు నుంచే నాకు ఇంప్రూవ్‌మెంట్ అనిపించింది. ఆ! కాకపోతే ఆయన చెప్పినట్టు 3 నెలలు డ్రైవింగ్ చేయొద్దన్నారు. ఓకే. అలాగే నేను కొద్దిగా డ్రైవింగ్ చేయకుండానే కొద్దిగా కష్టంగా ఉంటది. ఓకే. కానీ నా కోసం చెప్పారు డాక్టర్ గారు మీద నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఓకేనండి. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు కూడా మరి కంటి సమస్యలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా మరి విజయవాడలోని ఎస్‌కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్‌కి రండి. డాక్టర్ బి. సుబ్బారావు గారి ఆధ్వర్యంలో చికిత్స పొందండి. మీ కంటిలో వెలుగులను నింపుకోండి. మీ జీవితాల్లో చిరునవ్వులు నింపుకోండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు డాక్టర్ బి. సుబ్బారావు, నేత్ర వైద్య నిపుణుడిని. ఇక్కడ ఎస్‌కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, డాక్టర్ బి. సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూటు, సూర్యారావుపేట, విజయవాడ. ఫోన్ నెంబర్ 9441364655. ఇంతకుముందు మీకు ఎన్నో వీడియోలు ఇచ్చాను. ఇది అనేక క్లిష్టమైనటువంటి కంటి జబ్బులకు వాటికి మనం చేసిన చికిత్స సత్ఫలితాల గురించి. ఇప్పుడు ఒక ముఖ్యమైన జబ్బు అనమాట. అంటే బీపీ వల్ల కళ్ళు దెబ్బతినడం, అంటే హై బీపీ వల్ల. దాన్నే హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం. ఇప్పుడు మీ ముందు ఉన్నారు ఒక ఆయన, చైతన్య గారు. ఈయనకు 180 ఉండేది బీపీ. సో తెలియక ఒకరోజు, అంటే దాదాపు 2-3 నెలల నుంచి చూపు తగ్గిపోయిందనమాట. చూస్తే వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన, ప్రసాద్ అని మనకు కూడా తెలుసు, ఆయన తీసుకొచ్చాడు. చూస్తే లోపల హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం. ఇట్లా మొత్తము లోపల అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. అలాగే ఇది కూడా, ఇవన్నీ కొంతమందికి ఇట్లా
రక్తం కూడా చిట్లిపోయిందనమాట. ఇది బీపీ వల్ల. ఈయన చూసిన రోజే ఇంకో ఇద్దరు కూడా వచ్చున్నారు. వాళ్ళకు కూడా చూడండి ఎలా అయిపోయినాయో. ఇది రక్తం అంతా కూడా చిట్లి, ఇతందేమో మ్యాక్సిమము ఎక్సుడేట్స్ అంటాం. అంటే ఆ తెల్లగా చుక్కలు చుక్కలన్నీ కూడా లైపిడ్ పదార్థాలు అంటాం అనమాట. అంటే రక్తంలో నుంచి బయటకు వచ్చి. సో ఈయనది ఇలా ఉంటే హైపర్ టెన్సివ్ రెటినోపతి గ్రేడ్ 3 అంటాం. అలాగే ఇక్కడ చూపు కేంద్రం అన్నమాట. అది ఎంత ఉంటది అంటే, ఈ చూపు కేంద్రం అనేది ఇది మనము రాసేటప్పుడు పులి స్టాప్ పెడతామే, దాంట్లో 4వ వంతు ఉంటది సైజు. సో దాంట్లో నీరు చేరిందనమాట. ఎడీమా అంటాం, మ్యాక్యులర్ ఎడీమా, హైపర్ టెన్సివ్ రెటినోపతి విత్ మ్యాక్యులర్ ఎడీమా అంటాం. సో వీరికి మనము లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చామన్నమాట. ఆ లేజర్ కూడా ఎటువంటిదంటే, ఇవి ఇన్ఫ్రారెడ్ లేజర్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ప్రపంచంలోనే రెటీనాకు ఇచ్చే లేజర్లలో హైయెస్ట్ వేవ్ లెంగ్త్ ఉన్న లేజరు ఇదే అన్నమాట ఇవి. సో ఇది చూపు కేంద్రం దగ్గర కూడా పనిచేస్తుంది. మిగతా లేజర్లు చూపు కేంద్రం దగ్గర పనిచేయలేవు. అదే ఈయన మన దగ్గరికి రాకుండా వేరే చోటికి వెళ్ళి ఉంటే కంటి లోపల కనీసము 5 నుంచి 10 ఇంజక్షన్లు ఒక్కొక్క కంటికి నేను చెప్పి వేసి ఉండేవాళ్ళు. మేము ఒక్క ఇంజక్షన్ కూడా ఇలా 2 సార్లు ట్రీట్మెంట్ ఇచ్చాను లేజరు. ఇప్పుడు 3వసారి అన్నమాట. ఈ 2 సార్లకే 100కి 95 వంతుల చూపు ఇంప్రూవ్ అయింది. 97 వంతులు. అంటే ఎడిమా తగ్గడం ఇంకా కొంత ఉన్నాయి, ఆ ఎక్సిడేట్స్ అంటాము, అవన్నీ కరగడానికి ఇంకా కొంత టైం పడుతుంది. సో అందువల్ల అదే బయట అయితే 3-4 రకాల ఇంజక్షన్ ఇస్తారు. ఒకటేమో ఎవాస్టిన్ అంటాము, ఇంకొకటి ఏ ఫైబర్ సెప్ట్ అంటాము, ఇంకొకటి రాణిబి జుమాబు, ఇంకా కొన్నిసార్లు స్టెరాయిడ్ కూడా ఇస్తారు. సో వాటి వల్ల అనేక రకాల కాంప్లికేషన్లు వస్తాయి. అంటే గ్లకోమా వస్తుంది, అలాగే శుక్లాలు వస్తాయి, అలాగే ఒక్కోసారి శరీరంలో గుండె మెదడు సైడ్ ఎఫెక్ట్లు కూడా రావచ్చు అన్నమాట. సో ఇక్కడ ప్లస్ ఖరీదు కూడా, ఇప్పుడు ఈయనకేసింది మనం ఒక్కోసారి 8,000. అదే ఇంజక్షన్లు అయితే 2 కళ్ళకు 75 నుంచి 90,000కు అవుతుంది. ఇది ఒక్క సిట్టింగ్. సో ప్లస్ ఇంప్రూవ్మెంట్ దానికన్నా కూడా ఇది ఎన్నో రెట్లు ఎక్కువ అన్నమాట. విత్ ఇన్ ఈయనకు 20-30 డేస్లోనే ఇంప్రూవ్ అయింది, 2వ సిట్టింగ్లోనే. అదే వాటికైతే 5 నెలలు 6 నెలలు కూడా పడుతుంది. ప్లస్ ఇంప్రూవ్మెంట్ కూడా చెప్పలేము. సో అందువల్ల ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమంటే, హైపర్ టెన్షన్ ఉన్న అంటే బీపీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంటి దగ్గరికి, అంటే ఎవరంటే వాళ్ళు కదా మళ్ళీ మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అలా ఫోటో తీస్తే లోపల ఏమనేది తెలుస్తుంది. అలాగే కొంతమందికి ఈవెన్ చెప్పానే రక్తం కూడా చిట్లిపోతుంది ఈ బీపీలో. అలాగే వీళ్ళల్లో కొంతమందికి నీటి కాసుల జబ్బు కూడా ఎక్కువ ఉంటుంది. నీటి కాసుల జబ్బులో ఈ నరం చూడండి మొత్తం తెల్లబడిపోయింది అనమాట. నార్మల్గా ఇలా ఉండాలి, ఇది ఈ కంటి నరము అనేది ఇలా ఉండాలి. సో అలా నీటి కాసుల జబ్బు కూడా ఎక్కువగా ఉంటుంది. సో డ్రైవింగ్ అప్పుడు స్ట్రెస్ స్ట్రైన్ ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి నిమిషము డేంజరే అన్నమాట. సో అందువల్ల వీళ్ళ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చూపించుకోవాలి. అలాగే ఏ రకమైనటువంటి కంటి జబ్బు అయినా, అంటే రెటీనాకు సంబంధించింది, రక్తం చిట్లిన, చూపు కేంద్రంలో వాపు ఏర్పడిన, మ్యాక్యులర్ డిజనరేషన్ అంటాము, అలాగే డయాబెటిక్ మ్యాక్యులోపతి అంటాం, డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో వీటన్నిటికి కూడా మేము కంటిలో ఏమాత్రం ఇంజెక్షన్ వేయకుండా గత 36 సంవత్సరాల నుంచి మనము 32 సంవత్సరాల నుంచి ఈ లేజర్ చికిత్స అనేది చేస్తున్నాం. అంటే 94 నుంచి అన్నమాట. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి లేజర్. కాస్ట్ ఇంజక్షన్లతో పోల్చుకుంటే వాటిలో 8వ వంతు కూడా కాదనమాట. ప్లస్ 3-4 సార్లు లేజర్ ఇస్తే చాలు. అవైతే 5, 10, కొంతమందికి ఈవెన్ 12 ఇంజక్షన్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అందువల్ల మన ప్రతి ఒక్క ప్రేక్షకునికి తెలియజేయడం ఏమంటే, మీకు అంటే షుగర్ ఉన్నా కూడా, అలాగే రక్తపోటు ఉన్నా కూడా ఏమాత్రం అజాగ్రత్త వహించకుండా
ముందుగా వస్తే మనం ఇట్లా ఫోటో తీసి ఏమాత్రం మార్పులు ఉంటే లేజర్ చికిత్స చేస్తే మీ యొక్క చూపును మరలా పొందవచ్చు. తర్వాత ఎటువంటి కాంప్లికేషన్లు కూడా ఉండవు మా లేజర్ ట్రీట్మెంట్ లో. ఈవెన్ 1% కాదు, 0% ఎఫెక్ట్ అంటాం. ఎందుకంటే మ్యాక్యులా దగ్గర ఈ లేజరే, మ్యాక్యులా దగ్గర మ్యాక్యులార్ పిగ్మెంట్స్ అని ఉంటాయి, అవి మిగతా లేజర్లు అబ్జర్వ్ చేస్తాయి అన్నమాట. అందువల్ల ఉన్న చూపు కూడా తగ్గే అవకాశం ఉంటది. కానీ ఈ మా ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ లో మ్యాక్యులార్ పిగ్మెంట్స్ అబ్జర్వ్ చేయదన్నమాట. సో అందువల్ల ఆ మ్యాక్యులా దగ్గర కూడా ఈ లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అలాగే మీరు ఇంకా అనేక రకాలు చూడాలి అంటే మా యూట్యూబ్ డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అని ఉంటది, అక్కడ చూడొచ్చు. అలాగే మీకు ఆ వెబ్సైట్ కూడా ఉంటది, డాక్టర్ బి సుబ్బారావు iinstitute.com అని, దాంట్లో కూడా మీరు చూడొచ్చు. అలాగే మనము అనేక కంటి గురించి పుస్తకాలు కూడా రాసాం, అంటే తెలుగులో ద ఓన్లీ వన్ ఇన్ ఎంటైర్ ఇండియా అన్నమాట. ఏ లాంగ్వేజ్ లోను కూడా మీకు కంటి గురించి బుక్స్ అనేటువంటి దొరకవన్నమాట. సో అవి కూడా రాసాం, అవి కూడా మీరు చదవచ్చు, మీకు కావాలంటే తీసుకోవచ్చు కూడా ఇక్కడికి వచ్చి. సో మా అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, డాక్టర్ బి సుబ్బారావు, తర్వాత ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ 2, ఫోన్ నెంబర్ 9441364655. మేము కూడా న్యూఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎండి చేసి తర్వాత మళ్ళీ అక్కడే 3 ఏళ్ళు సీనియర్ రెసిడెన్సీ రిజిస్ట్రార్ గా చేశాము. అలాగే 2 మెడికల్ కాలేజీలలో ప్రొఫెసర్ గా కూడా చేశాము. అలాగే జపాన్ లో వన్ ఆఫ్ ది వరల్డ్ నెంబర్ 1 ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గర ట్రైనింగ్ కూడా పొందామన్నమాట. సో అందువల్ల మనము ఇటువంటి అత్యాధునిక చికిత్సలన్నీ కూడా చేయగలుగుతున్నాం. ఎవరు ఎక్కడ చేయలేకపోయినా కూడా మీరు వస్తే మనము మాక్సిమం ఇక్కడ చేసాం, ఎంతో మందికి కూడా చేసాం. సో మీరు ఆ యూట్యూబ్ చూస్తే మీరే తెలుసుకోవచ్చు అన్నమాట. సో అందువల్ల ఇటువంటి సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ బి సుబ్బారావు. నమస్తే అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.